ఒక న్యూట్రల్ తీసుకోవాలి. ఒకటి సాకెట్ 3 స్విచ్లు, స్విచ్లకి ఒకటి ఫేజ్ దాని నుంచి లూపింగ్ చేసుకోవాలి 3 స్విచ్లకి. అలా స్విచ్ హోల్డర్ కనెక్షన్ స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి అది హోల్డర్ ఫేజ్ ఇవ్వాలి పైకి, కిందనేమో వచ్చే మెయిన్ ఫేజ్ కింద ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక మళ్ళీ తర్వాత స్విచ్ పక్కన స్విచ్ పైన టెర్మినల్ నుంచి ఫేజ్కి ఇచ్చుకోవాలి, టెర్మినల్కి ఇచ్చుకోవాలి. న్యూట్రల్ ఇప్పుడు 3 స్విచ్లకు ఉన్న న్యూట్రల్ని ఒక దగ్గరికి సాగేది, ఈ 3కి ఒక దగ్గర నుంచి టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకున్నాక తర్వాత హోల్డర్ ఫేజ్ని పైన ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాక తర్వాత పెట్టేసి ఇక మనం మెయిన్ వైర్కి హోల్డర్తో పెట్టి కరెంట్ సప్లై చేస్తే ఒక్కొక్క స్విచ్ ద్వారా ఒక్కొక్క బల్బు మన సాకెట్కి కరెంట్ అందుతుంది. దీన్ని ఏమంటారు మనం? సింగిల్ ఫేజ్ అవుతుంది.